దయచేసి మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానండి. 2030 వరకు ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక క్యాన్సర్ పేషెంట్ ఉంటాడు. ఇది పక్కా గుర్తుపెట్టుకోండి. దయచేసి మీ పిల్లలను కానీ పేరెంట్స్ మీరు కానీ మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మీరు ప్రతి దాంట్లో ప్లాస్టిక్ని వాడుతున్నాము. ప్లాస్టిక్ మెల్ట్ అయ్యి మన ఇంటెస్టైన్స్లో లెడ్గా తయారవుతుంది. చేతులెత్తి ప్రతి పేరెంట్కు నేను రిక్వెస్ట్ చేసేది ఇదే, మీ పిల్లలను ప్లాస్టిక్కి దూరంగా ఉంచండి. పొద్దున్నే మనం వేడి నీళ్ళతోటి ప్లాస్టిక్ బకెట్లో వేడి నీళ్ళు పోస్తాము, మెల్ట్ అయిపోయి మన స్కిన్కు తగులుతుంది. ప్లాస్టిక్ బాటిళ్ళల్లో వాటర్ పోస్తాము, ఇలా చూడండి. సో ఇలాంటి ప్లాస్టిక్ దాంట్లో అన్నం పెడతాము, వేడి వేడి వాటిలో మెల్ట్ అయిపోతుంది. అల్యూమినియంలో భోజనం పెడతాము, ఇస్తరాకులు ప్లాస్టిక్, ప్రతిదీ కూడా ప్లాస్టికే. సో మార్నింగ్ లేచిన కాడ నుంచి నైట్ వరకు మన పిల్లల్ని కానీ మనం కానీ ప్లాస్టిక్కు దగ్గరగా ఉంటున్నాము. దీనివల్ల మన బాడీలో ఫ్రీ రాడికల్ సెల్స్ డెవలప్ అవుతాయి. ఈ ఫ్రీ రాడికల్ సెల్స్ ట్యూమర్గా మారిపోయి బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతాయి. సో చిన్న పిల్లలకు కూడా ఇప్పుడు క్యాన్సర్స్ వస్తున్నాయి. దయచేసి నేను పేరెంట్స్కి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీ పిల్లలకు మంచి చదువు ఎంత ఇంపార్టెంటో మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడం అంత ఇంపార్టెంటు. కాబట్టి మీరు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు హెల్త్ని ఎడ్యుకేషన్గా తీసుకోండి. హెల్త్ అనేది ఒక ఎడ్యుకేషన్. ఏం తింటే బాగుంటుంది, ఏది యూజ్ చేస్తే బాగుంటుంది అనేది ఒకటి పేరెంట్స్గా మీరు నేర్చుకోండి, పిల్లలకు నేర్పించండి. అలా మంచి జీవన విధానాన్ని అవలంబించి ప్రకృతికి దగ్గరగా బ్రతకండి. ప్రకృతే మనకు తల్లి. సో మీరు పాటిస్తారని కోరుకుంటూ అందరికీ నమస్కారం.